అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుషాలి ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో మనము 3rd క్లాస్ పద్యరత్నాల్లో పద్యం చూస్తున్నాము. ఇది కేవలం పిల్లలకే కాకుండా మనకు డిఎస్సికి టెట్కి కూడా ఉపయోగపడతాయి. ఎలాగంటే మనము పద్యంలోని పదాలు లైన్లు జంబ్లింగ్ ఇచ్చి వాటిని కరెక్ట్గా ఆర్డర్లో పెట్టమని అడిగిన సందర్భాలు ప్రీవియస్ పేపర్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఐకమత్యం గురించి వేమన గారు చెప్పిన పద్యాన్ని మనం చూద్దాము. ఐకమత్యమొక్కటావశ్యకం బెప్టు, ఐకమత్యమొక్కటావశ్యకం బెప్టు, దాని బలిమి నెంతయైన గూడు, గడ్డి వెంటి బెట్టి కట్టరా ఏనుంగు, విశ్వదాభిరామ వినురవేమ. భావం చూసినట్లయితే ఇక్కడ వేమన గారు చెప్తున్నారు, ఐకమత్యం ఒక్కటే మనకి ఎప్పుడూ అవసరం. దాని బలం వల్ల ఎంతటి ప్రయోజనమైనా చేకూరుతుంది. ఎలాగంటే గడ్డి పరకలు బలహీనమైనవే అయినప్పటికీ వాటన్నింటికి కలిపి ఒక వెంటి మాదిరి పేంటే దానివల్ల మనము ఆ వెంటితో ఏనుగును పెద్ద ఏనుగునైనా కానీ బంధించవచ్చు. అప్పుడు గడ్డి పరకలు బలహీనమైనవి, ఏనుగు బలమైనదే అయినప్పటికీ ఆ రెండింటిని మనము ఐకమత్యం అంటే ఆ గడ్డి యొక్క ఐకమత్యం వల్ల పెద్ద ఏనుగును కూడా బంధించడం జరిగిందన్నమాట. థ్యాంక్ యూ.